పాడైపోయింది అని చెప్పి ఆల్రెడీ పాత రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కడుపు నొప్పి అని నా దగ్గరికి వచ్చానండి. నేను చూశాను, 10:30కి చూశాను, రిపోర్ట్స్ అన్ని రాశాను, పొట్టక స్కాన్ రాశాను, అన్నీ చేసామండి. పొట్టక స్కాన్ పంపించే ముందు నొప్పి తగ్గడానికి యాంటీబయాటిక్, పొట్టలో ఇన్ఫెక్షన్ అని చెప్పి రిపోర్ట్స్ అన్ని చూసి మేము ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చి అల్ట్రాసౌండ్కి వాటికి పంపించాము. పేషెంట్ 2 గంటలకు వచ్చారు. దాని తర్వాత సార్ పేషెంట్ని చూసి యూరిన్ అవ్వడానికి వెళ్తుంటే ఆయాసంగా ఉందని పోలీస్ అవి వేసాము. పేషెంట్కి అప్పుడు వరకు బాగానే ఉన్నాడు. 4:45 నిమిషాలకి ఆ టైంకి సడన్ గా ఆయనకి కొంచెం ఆయాసం వస్తుంది, కళ్ళు తిరుగుతుంది అంటే ఆక్సిజన్ పెట్టాము. నేను వెంటనే వచ్చి చూసిన తర్వాత పేషెంట్కి పల్స్ లేదు. నేనేమో ఈసీజీ చూస్తే హార్ట్ సడన్ గా స్టాప్ అయింది. మేము సిపిఆర్ చేసాము. ప్రోటోకాల్ ప్రకారంగా ఏదైతే చెయ్యాలో 25 నుంచి 30 నిమిషాలు మేము సిపిఆర్ చేసాము. హార్ట్ మళ్ళీ వెళ్లాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇచ్చాము. మేము చేయాల్సినవన్నీ చేసాము. ఆల్రెడీ ఆయన 3 సంవత్సరాలుగా లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వ్యక్తి. బయట ట్రీట్మెంట్ గుంటూరులో ఆయన చేయించుకుంటున్నారు. నా దగ్గరికి ఫస్ట్ టైం ఆయన ఇక్కడికి వచ్చారు. పొద్దున 10:30 వస్తే రిపోర్ట్స్ అన్ని అయిపోయేసరికి 2 గంటలు అయింది. క్యాజువాలిటీలో పెట్టాము, ఇంజెక్షన్స్ అవి చేసాము. మేము చేయాల్సిందంతా చేసాము. ఎప్పుడైనా లివర్ పేషెంట్కి పొట్టలోంచి నీరు తీయాలంటే ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ నార్మల్గా ఉండాలి. ఆయన ప్లేట్లెట్స్ 33,000 ఉన్నాయి. ఈ టైంలో నీడిల్ పెట్టి ఏమాత్రం చేసినా సరే లోపల బ్లీడ్ అయిపోతుంది. సో అందుకనే వెంటనే తీయలేదు. మందులు అవి ఇచ్చి కొంచెం నీరు తగ్గించాలి, లేకపోతే ప్లేట్లెట్స్ ఎక్కించి ఇది చేయాలని చెప్పి మేము పేషెంట్లో పెట్టాము. సడన్ గా 4:30కి ఆయనకి ప్రాబ్లం వచ్చింది. పేషెంట్ తరపులు ఏమంటారంటే ముందే చెప్పాలి కదా అంటారు. ఎవరు హార్ట్ అటాక్ ని ముందు ప్రెడిక్ట్ చేయలేరండి. మేము అప్పటికప్పుడు పేషెంట్ సాచురేషన్ తగ్గిందని చెప్పి ఆక్సిజన్ పెట్టి దాని తర్వాత సిపిఆర్ చేసి చేయాల్సినవన్నీ చేసాం. నా వైపు నుంచి అయితే ఏదైతే చేయాలో మేము అన్నీ చేసామండి. పేషెంట్కి, నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఎంతవరకు వైద్యం జరగాలో దాని ప్రకారంగా వైద్యం జరగాలో అంతా నేను చేశాను. ఇది నేను చేశాను. డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాను బంధువులు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం లేదండి. నేను భోజనానికి వెళ్తే సార్ వచ్చారు, నాకు రిపోర్ట్స్ పంపించారు. సార్ వెళ్ళి చూశారు. పోలీసు నడవడానికి ఆయాసం వస్తుందంటే క్యాథెటర్ వేశారు. ఆయాసం వస్తుందని అంటే 1 గంట వరకే మేము చూస్తాము, తర్వాత సాయంత్రం ఈవినింగ్ చూస్తామని ఏదైనా మధ్యలో కూడా సార్ ఉంటారు. సార్ ఎండి, నేను ఎండి జనరల్ మెడిసిన్, సార్ ఎంఎస్ సర్జన్. ఎవరైనా చూశాను. ఆయన లేచి వెళ్తానంటే ఆయన వద్దంటే ఎవరైనా ఒకళ్ళు భోజనంకి వెళ్తే ఇంకొకరు వచ్చి చూస్తారండి. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బంధువు ఆయన చనిపోయాడు బంధువులు. అది చాలా రాంగ్ అండి. పేషెంట్ 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. లివర్ ప్రాబ్లం ఉంది. లివర్ వల్ల పొట్టలో నీరు చేరాయి. 2-3 రోజులుగా నీరు అవ్వట్లేదు. ఆల్రెడీ 3 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్కి పొట్ట నొప్పి తప్ప ఇంకా ఇబ్బంది ఏమీ చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి దాని ప్రకారంగా నేను ఇక్కడ వైద్యం అవుతుందా లేదా ఇంకెక్కడికైనా పంపించాలా అనే విషయం నేను చెప్తాను. అప్పుడు వరకు సాయంత్రం వరకు ఉండండి, సెలైన్లు అవి పెట్టిస్తాను లేదా ఇంజెక్షన్ చేయిస్తానని చెప్పాను. మా ప్రకారంగా ఆ పేషెంట్ ఏదైతే లివర్ పేషెంట్ ఉంటారో, లివర్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్ ఉంటారో వాళ్ళకి ఏదైతే వైద్యం చేయాలో మేము అంతా చేస్తాం. తాగేసున్న పేషెంట్ ని ఎలా చేయాలి అని చెప్పి తాగేసున్న పేషెంట్ కాదండి. ఆయన పాత రిపోర్ట్స్ లో మందు తాగడం వల్ల లివర్ పాడైపోయింది అని ఆయన అన్నారు. రిపోర్ట్స్ లో రాసుంది. ఆయన చెప్పింది ఏంటంటే, సో నేను అదే చెప్పాను. పేషెంట్ తాలూకోలు కూడా డాక్టర్ మీద టార్గెట్ చేసి మా మీదకి వచ్చి మమ్మల్ని తిట్టి అలా చేశారు. అందుకనే మేము మీరు అలాగా అనడం మంచిది కాదు, మీరు అలా మాట్లాడకూడదు, నువ్వు అని నాతో మాట్లాడితే మీరు అలా మాట్లాడకూడదని నేను గట్టిగా మాట్లాడాను. అంతే తప్ప నేను పర్సనల్ గా పేషెంట్ ఎటెండర్ కానీ ఏ విధంగా అన్నది లేదు. లివర్ ఫెయిల్యూర్ పేషెంట్ ఏదైతే లివర్ పాడైపోతుందో, పొట్టలో నీరు చేరడం కానీ, దానివల్ల హార్ట్ ప్రాబ్లం రావడం కానీ, దానివల్ల నీరు బంద్ అయిపోవడం వల్ల కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రిపోర్ట్స్ అన్ని చూసి చెప్తాను. నేను ఈ రోజు పొద్దున 10:30కి వచ్చిన పేషెంట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత కూడా డాక్టర్ గారు వెళ్ళి చూశారు. దాని తర్వాత పాస్ పోయడానికి గొట్టం వేసాము, పాస్ రావడానికి డైటర్ ఇంజెక్షన్ ఇచ్చాము. మేము చేయాల్సినవన్నీ చేసామండి. మా వైపు నుంచి ట్రీట్మెంట్లో అయితే ఏ లోపం లేదు. వెంటనే నీరు తీసేయడము, ఏ పేషెంట్కి వెంటనే నీరు తీయరు.
ఆయన ప్లేట్లెట్స్ అంటారు, డెంగ్యూ పేషెంట్లో వచ్చినట్టు ఆయన ప్లేట్లెట్స్ 33,000 ఉన్నాయి. 33,000 ఉన్న పేషెంట్కి నీరు తీయడానికి పొట్టలో సూది ఏమైనా గుచ్చితే ఫర్దర్గా ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఇంకా త్వరగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం జరిగింది ఇది. మా వైపు నుంచి ఏ మాత్రం వైద్య లోపం